ఇప్పుడు ఆ గోపికలందరూ యమునా నదిలో మట్టిలో ఇల్లు కట్టుకొని ఆడుకుంటున్నారు. పెద్ద పెద్ద ఇల్లు భవనం, ఇది కృష్ణుడు భవనం అని, ఇది నా భవనం అని, ఇది నందగోపుడు భవనం అని వాళ్ళకు తోచినట్టుగా మట్టిలో ఆడుకుంటున్నారు. ఇసుకలో ఇల్లు కడుతున్నారు. ఎవరెవరు పెద్ద ఇల్లు కట్టి అమ్మయ్య బాగుంది అని అనుకునేటప్పుడు నేను కట్టిన ఇల్లు ఎంత బాగుందో అని వాళ్ళు మూసిపోతుంటే సడన్ గా కృష్ణుడు వచ్చి ఆ ఇంటి మీద దూకుతాడు. దూకి దాన్ని నాశనం చేస్తారు, డిస్ట్రాయ్ చేస్తారు. అబ్బో ఇంత కష్టపడి కట్టానే, నువ్వు ఇలా పాడు చేస్తున్నావే స్వామి, తీమేసేయం సీతలు అలా చెయ్యకు అని ప్రార్థిస్తున్నారు. ఇందులో కృష్ణుడు ఎందుకు ఇల్లు కడుతుంటే దాన్ని ఆడుకుంటుంటే ఇట్లా చేస్తున్నారు? మెసేజ్, అందమైన శాశ్వతమైన ఇల్లు ఇచ్చేటువంటి స్వామి ఉండగా మనం మన శక్తాన్ని, సమయాన్ని వేరే చిన్న చిన్న ఇల్లు, మనం ఇక్కడ భవనము ఇల్లు అవి కట్టుకుంటూ శ్రమ పడుతూ రాత్రి పగలు కట్టి ఆ టైం వృధా చేస్తుంటాము. ఇలాగా కట్టి వృధా చేస్తుంటే ఇల్లు, పెద్ద ఇల్లు తీసుకోవడానికి వారిని స్మరించకుండా ఇలాంటివి చేసినప్పుడు ఆయన కృప ఉంటే వాటి నుంచి మనని, ఇందులో నుంచి కాదయ్యా మా ఇల్లు తీసుకో, నేను మీకు ఇల్లు ఇస్తాను, నువ్వు కట్టక్కర్లేదు, నన్ను ఆశ్రయించు, నాకు సేవ చేయి, నాతో ఉండు, నాతో ఆనందంగా ఉండు అని చెప్పడం ఉద్దేశం. ఏది డైరెక్ట్గా చెప్పడు కదా, డైరెక్ట్గా చెప్పి తెలియజేస్తారు. లేదా ఆయన చేసేది చేస్తారు, వ్యాఖ్యానం చేసే ఆచార్యులు దీని అంతరార్థం ఏంటి, సూక్ష్మార్థం ఏంటి తెలుసుకొని మనకు అందజేస్తారు. కనుక అందులో ఈ విషయమైన తల్లిలని ఇప్పుడు చూస్తాం. నామం ఆయిరమేత్త నింద నారాయణ. నారాయణ నీకు సహస్ర నామములతో స్తోత్రం చేస్తారు. అలాంటి వేలాది నామములు కలిగిన వాడు నారాయణుడు మాత్రం కాదు, నువ్వు నరనే, నరుడు కూడా. నిన్ను మామి అంటే యశోదాదేవి తన్మగనాహ పెత్తాళ్, తన కుమారుడుగా ఆమె పొందింది. దాంతో మాకు ఎమక్కు వాదై తవిరుమే, మా కష్టములు మా బాధలంతా తొలగిపోతుంది అని మిమ్మల్ని కుమారుడుగా యశోదాదేవి పొందింది. యశోదా కుమారుడుగా నువ్వు మా కులంలో ఆవిర్భవించారు కనుక మా కష్టమంతా తీరుతుంది అనుకుంటున్నాము. కామన్ పోదురు కాలమెన్నే, కామన్, నేను కామన్ని పూజ చేశాం కదా, పంగుని వరకు ఉంటాము అని. అలాగే ఆయన అనుగ్రహంతో మనం పంగుని నాள் కడైపారితం, ఆ ఉత్తర పల్గుని నక్షత్రం వస్తుంది, పంగుని మాసం వస్తుంది అని ఎదురు చూసి ఆ కడైపారితం ఎదురు చూస్తూ ఆడుకుంటున్నాం, చేస్తున్నాం. కానీ స్వామి నువ్వేం చేస్తున్నావు? నువ్వెవరు? తీమై చెయ్యం శ్రీధర, ఊరంతా నువ్వు మంచిది చేస్తావు, అనుగ్రహం చేస్తావు, సులభమైన వాడు అని చెప్తుంటే నువ్వు ఇప్పుడు చేస్తున్న పని ఏంటి? తీమై చెయ్యం శ్రీధర, మాకు కష్టము కలిగింప చేస్తున్నావు. ఎంగళ్ సిత్తిల్లు అందే సిదయ్యేలే, ఏమి నువ్వు చేసిన కష్టము? తీమై, మేము కట్టిన చిన్న ఇల్లు, కోట, మన కోట ఏమేమి ఉందో ఈ ఇంటిని నువ్వు సిదైతల్ అంటే డిస్ట్రాయ్ చేయడం, సిదయ్యేలే దయచేసి ఇల్లుని ధ్వంసం చెయ్యకు అని ప్రార్థిస్తున్నారు. రెండో పాసనం, ఇన్ను మొత్తం ముదుగునోవా, ఇంటి మొత్తం ఈరోజంతా ముదుగునోవా, ఆ వీపి నొప్పేటట్టుగా కష్టపడి ఇరుందిడైతే ఇచ్చిత్తెలే, ఉండి ఉండి కట్టబడి నిలబడి కట్టిన ఇల్లు, ఇంటిని నువ్వేం చేసావు? నన్ను కన్నుర నోకి నాంగళం ఆర్వం దన్నై తనిగిరా, ఇంత మంచి ఇల్లుని ఎంత మంచిగా కట్టామో అని కళ్ళుతో చూసి చూసి నేను ఆనందిస్తూ ఆర్వంతో ఆర్తితో ఆనందిస్తున్నావు. దాన్ని చూసి నువ్వు తక్కించొద్దు. మా యొక్క ఆనందాన్ని, ఇహలోక ఆనందం, ఈ చిన్న ఇంటి కట్టుకొని ఆనందిస్తుంటే దాన్ని అడ్డు పెడకు. నువ్వు ఎలాంటి వాడు? అన్ను పాలగనాగి, ఆ రోజు చిన్న పాలకుడుగా ఉండి ఆలిలేమేల్ తిన్న ఎమ్మాదే, వటవృక్షం మీద నిద్ర చేసిన స్వామి నువ్వెవరు? ఎం ఆదియాయ్, మా అందరికీ మొదటివాడు, కారణభూతమైన వాడు, ప్రధానమైన వాడు. ఎన్నం ఉందనక్కు ఎంగళ్ మేల్, అంత గొప్పవాడైన నీకు ఎప్పుడు కూడా ఎండ్రం, ఏ రోజు కూడా, ఇన్ని రోజులు అయ్యాక ఇప్పుడు కూడా ఎంగళ్ మేల్ ఇరక్కమిడాదది, మా మీద మీకు అయ్యో పాపం అని ఒక దయ మీ మీద, నా మీద, మా అందరి మీద మీకు రాకపోవడం అనేది
మేము చేసిన పాపము. ఇరక్కమిడాదది పాపమే. పాపం ఇల్లు కట్టుకుంటున్నారు, శ్రమ పడుతున్నారు, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి అని మమ్మల్ని ఆనందింప చేయకుండా, మాకు ఇలాగా నా మీద కొంచెం కూడా దయ లేకుండా మేము కట్టిన ఇల్లంతా, ఈ కోట అంతా నువ్వు ఇలా ధ్వంసం చేస్తున్నావే, నీకు నా మీద దయ లేకపోవడం అనేది మేము చేసిన పాపమే అని అంటున్నారు. కుండు నీరురై కోళరి. కుండు నీరురై ఒక తటాకంలో ఉండేటువంటి జలం, ఆ జలంలో నివాసం చేస్తున్నటువంటి స్వామి కోళరి ఏం చేశాడు? మదయాனை కోల్ విడుతాయి. నువ్వు ఆ మదయాனை, ఒక మదం పట్టుకున్న ఒక ఏనుగుని ఉద్దేశించి నువ్వు ఏం చేశావు? కోల్ విడుతాయి, కర్రతో ఆ ఏనుగుని ధ్వంసం చేశావు. మేము ఉన్నై కండు మాల్ ఉరువంగలే. నీ ప్రభావం ఏనుగు లాంటి గజాసుడి మీద చూపించాలి, మా మీద చూపిస్తున్నావే. ఉన్నై కండు మాల్ ఉరువంగలే. మేము ఎలాంటి వాళ్ళం? నిన్ను చూసి ప్రేమించేవాళ్ళం. మాల్ ఉరుదల్. మాల్ ఉరుదల్ అంటే అలా కరిగిపోవడం, అలా చూసి 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 ఆనందించిపోవడం. లాంగింగ్ ఫర్ యూ. ఉన్నై కండు మాల్ ఉరువంగలే. కృష్ణ, నిన్ను చూసి చూసి అలాగా కరిగిపోతున్నాము. మమ్మల్ని నువ్వు కడై కన్గళాలిట్టు వాదియేల్. నువ్వేం చేస్తున్నావు? అలాగా సైడ్ నుంచి చూసి మళ్ళీ మొహం తిప్పుకుంటున్నావు. చూసేదేదో కంటితో కన్ను నేరుగా చూసి అభినందించవచ్చు కదా, చూస్తున్నామా లేదా అని అలా చూడడం, చూస్తుంటే కన్ను తిప్పేసుకోవడం. ఇలాగ కడై కన్గల్ అంటారు. డిప్ ఆఫ్ ది ఎడ్జ్ ఆఫ్ ది ఐస్ నుంచి పక్కనే చూడడం, కడై కన్గళాలు. ఆ దృష్టియే మమ్మల్ని చాలా ఇబ్బంది ఇస్తుంది. నువ్వు పూర్తిగా చూస్తే ఉంటామో ఏమవుతామో తెలియదు, కానీ ఆ ఒక అలాగ చూస్తున్నావు చూడు, ఆ చూపే మాకు చాలా విరహం కలిగింపచేస్తుంది, కష్టం కలిగింపచేస్తుంది. కడై కన్గళాలిట్టు వాదియే. మమ్మల్ని వధించవద్దు, శ్రమ పెట్టద్దు. నువ్వు మేమేం చేస్తున్నాం ఇక్కడ? వండల్ నున్మనల్ తల్లి, పనికిరాని చెడ్డ మట్టి అంతా పక్క తీసేసి మంచి ఇసుక తెచ్చి మేము యాం వలైకైగళాలు శ్రమ పట్టాం. చేతిలో ఉన్న గాజులతో కూడిన ఈ చేతులతో కష్టపడి ఈ ఇల్లు కట్టాము. నువ్వు తెంతిరై కడల్ పల్లియాయ్. మంచిగా అద్భుతమైన ఒక అలలతో కూడిన సముద్రంలో నిత్యవాసం చేస్తున్నవాడు పడుకుంటే స్వామి నువ్వు. అలాంటి స్వామి నువ్వు మమ్మల్ని ఎంగల్ సిత్తిల్ వందిసదే. మా ఒక చిన్న చిన్న ఇళ్లను నువ్వు వచ్చి ధ్వంసం చేయొద్దు, మేము కట్టుకున్న ఇల్లుని అని చెప్తున్నా. తర్వాత 4వ పాసరం. పెయ్యుమా ముగిలిపోడు అన్నా. వర్షం అనుగ్రహించే లాంటి మేఘం ఎంతమంది, అలాంటి మేఘం లాంటి స్వామి. ఊరికే వర్షం లేని మేఘాలు బోలుంటాయి, అలా అనుగ్రహం లేని దేవతలు బోలుంటారు. కానీ నువ్వు అనుగ్రహం, వర్షించే అనుగ్రహం. అందువల్ల పెయ్యుమా ముగిలిపోడు అన్నా. ఉందన్ పేచుం చేయగయం. నువ్వు మాటలు, నీ ప్రవర్తన రెండు కూడా మమ్మల్ని ఏం చేస్తుంది? ఎంగళై మయ్యలేత్తి మయక. మమ్మల్ని అలాగా ఆనందింప చేస్తుంది. ఆ కిక్కెక్కి అలాగ ఆనందం ఒక ఉచ్చికి వెళ్ళిపోయి మయక అలాగా తన్మయం, ఉన్మత్తం అయిపోతున్నాం. నీ మాటల్లో మాయపడిపోతున్నాం, నీ చేష్టిదంలోనూ లొంగిపోతున్నాం. ఉంగళై మయ్యలేత్తి మయక. ఉన్ముఖం మాయమందిరం దాన్కులు. ఈ ముఖము ఏదైనా మాయమందిరమా? ఆ ముఖం చూడంగానే అలాగే తన్మయం అయిపోతున్నామే. ఎంత వైభవం ఇది మాయమందిరము అని ఆశ్చర్యపడుతున్నారు. నొయ్యర్ పిల్లైహల్ ఎన్బదర్కి. నొయ్యర్ పిల్లైహల్ కొన్ని భాగాన్ని ఇది నొయ్యల్ దేశం, ఇది కరు దేశం ఇలక్యంలో అంటే లిటరేచర్లో గుర్తిస్తారు. అలా నదీ తీరంలో ఉన్న వాళ్ళంతా నొయ్యర్ పిల్లైహల్ ఎన్బదర్కున్నాయి నవనాంగల్ వరకిలో. నదీ తీరంలో నిత్యవాసం, యమునా తీరంలో నిత్యవాసం చేస్తున్న వాళ్ళం మేము. నొయ్యర్ పిల్లైహల్ ఎన్బదర్కి ఉన్నాయి నోవ నాంగల్ వరకిలో. స్వామి, మేము మాకు ఇబ్బంది ఇస్తున్నారు, కష్టం ఇస్తున్నారు, కానీ నువ్వు కష్టపడేటట్టుగా మేమేమో ఒక మాట అనలేము. ఉన్నాయి నోవ, నువ్వు బాధపడేటట్టుగా మేము ఒక మాట కూడా అనలేము స్వామి. ఉన్నాయి నోవ నాంగల్ వరకిలో. ఏమి చెప్పలేము, ఏమి తిట్టలేము, ఏమి అనలేము. నువ్వే అనుగ్రహించా. చెయ్య తామరై కన్నినాయ్. మంచి అద్భుతమైన తామరై పుష్పం లాంటి నేత్రం కలిగిన స్వామి నువ్వు. ఎంగళ్ సిత్తిల్ వందు సిదయేలే. నాకు సిట్రిల్ అంటే సిరియ ఎల్, చిన్న ఇల్లు, చిట్ర ఇల్లు అంటారు. సిత్తిల్ వందు సిదయేలే. చెయ్యొద్దు, మా ఇంటిని
ధ్వంసం చేయొద్దు, మేము ఆడుకుంటున్నాము అని. తర్వాత 5వ పాసరం, వెళ్ళైను మనల్కొండు, మంచి తెల్లటి సన్నటి ఇసుక దానితో తీసుకువెళ్ళి చిత్తిల్ విచిత్రపడ, చక్కగా మేము ఇల్లు విచిత్రముగా మంచిగా చక్కగా కట్టుకుంటున్నాం, కడుతున్నాం. వీధివాయి తల్లినాంగల్ ఎడెత్తగోళం, అంతేకాదు ఒక మంచి అగ్రహారం లాగా ఒక వీధి కూడా వేశారు, అందులో మంచిగా ముగ్గులు వేశారు. తల్లి నాంగల్ ఎడెత్త కోలం, మంచి మంచి రంగోలి ముగ్గులు వేసిన అళిత్యాగిలం ఉందన్మేల్. అవన్నిటిని కూడా నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు, పెట్టిన రంగోలి అంతా ఎవరు మంచిగా వేశారో కష్టపడి ఏది బాగుందో వెళ్ళి దాన్ని జరిపిస్తున్నాడు. అలాగో ముగ్గు వేస్తే జరిపేసేస్తాడు, ఎవరు మంచిగా వేస్తే దాన్ని జరిపిస్తాడు. ఇలాగా అల్లరి చేస్తున్నాడు అనమాట. అలాగా అళిత్యాగిలం ఉందన్మేల్. నువ్వు అలాగ చేస్తే నీ మీద కోపం కదా రావాలి, బాధ కదా రావాలి. కానీ మాకు ఎలా ఉంది తెలుసా, ఉళ్ళం ఊడి ఉరుగలల్లా, మాకు హృదయము అలాగా కరిగిపోతుంది. అంటే అందముగా ఎందుకు ముగ్గులు వేస్తున్నాం తెలుసా, నువ్వు వచ్చి దాన్ని జరపాలి, దాన్ని చూసి ఆనందించాలి అన్నట్టుగా అయిపోయింది జరపడానికి. అలాగా ఉళ్ళమూడి ఉరుగలల్లాల్, ఉరోడం ఒండుమిడం కండాలి. మేము ఇంకా చేసేది వేరే ఉపాయం ఏమీ లేదు, నువ్వు చేస్తున్నది చూసి ఆనందించడమే. సో ముగ్గు అందంగా వేయడమే ప్రయోజనం. ఏమైంది, స్వామి వచ్చి చూసి దాన్ని జరపాలి అని ఆశ కలిగింది. చూడండి, ఉరోడం ఒన్నుమిలోం కండాయ్, వేరేమి కారణము లేదు. కల్ల మాధవ కేశవ, మదంగా మాధవ లక్ష్మిని నిత్య హృదయంలో ధరించే స్వామి కల్ల మాధవ, దాన్ని దాక్కొని ఉంచాడట. కనపడేటట్టు కాదు, కల్ల మాధవ, అమ్మ కనపడేకుండా లోపల దాచి అమ్మవారి నిత్యవాసాన్ని కవర్ చేస్తూ ఉంటున్నాడు. కేశవ కేశవ స్వామి ఉన్ ముఖత్తన కన్గలల్లవే, నీ చేతిలో నీ ముఖంలో ఉన్నది కళ్ళు, అది కన్ను కాదు, కళ్ళు కాదు, నేత్రం కాదు, అది ఒక మాయం, అదొక మంత్రం. ఎందుకంటే నీ కన్ను కాదు అంటే నువ్వు ఇలాగా అందమైన దాన్ని చూసి ఇలాగ జరపవు, అభినందిస్తావు, మేము కూడా ఆనందిస్తాం. కానీ నువ్వు ఏం చేసినా మేము ఆనందిస్తున్నాం కనుక ఉన్ముఖత్తన కన్గలల్లవి, అదే కన్ను కాదు ఇంకా ఏమిటో ప్రభావం కలిగినవి అని ఆశ్చర్యపడుతున్నారు. 6వ పాసరం, ముత్తిలాద పిల్లహలో, మేము ఇంకా పెరిగి పక్వం కాలేని చిన్న పిల్ల, మెచ్యూర్డ్ కాలేదు. ముట్రుదల్ అంటే పెద్ద మనిషి అవడం. ముట్టిలాద పిల్లహలో, చిన్న చిన్న పిల్లలు మేము. ములై పొందిలాదోమై, ఇంకా మాకు అంగ లక్షణాలు పెరగలేదు, స్తనము లాంటిది పెరగలేదు, చిన్న పిల్లలు, వయసుకు రాలేదు, ఇంత చిన్న పిల్లల మేము. నాలుదూరం సిత్తిల్ మేలిట్టుకోండు, ప్రతిరోజు మేము చిన్న చిన్న ఇల్లు కట్టి నదీ తీరంలో అమ్మా నాన్న అలాగా వెన్న అవి వ్యాపారం చేయడానికి వెళ్ళిపోతే మేము నదీ తీరంలో ఆడుకుంటూ ఉన్నాం. నాలుదూరం సిత్తిల్ మేలిట్టుకోండు నీ సిరిదుండు తిన్నన నామది కత్తిలో, చక్కగా ఈ ఇంట్లో ఉండి కొంచెం కొంచెం ఆహారాదులు చేసి నీకిచ్చి మేము తింటూ ఆనందించాలి, అది ఎట్లో అది మేము తెలుసుకోలేదు. కత్తిలో నువ్వు వచ్చి దొంగతనం చేసి తింటున్నావు, కానీ వండి నీకు పెట్టి ఇదిగో స్వామి నువ్వు తీసుకొని మీకు పెట్టి ఆనందించే తిరువారాధన చేసే జ్ఞానం అనుభవం నీకు మాకు లేదు చిన్నపిల్లలం. అందువల్ల నీ సిరిదుండు తిన్నెన నాం అది కత్తిలో, అది ఏంటో ఆ పద్ధతి మాకు తెలీదు. కానీ స్వామి నువ్వు కడలై అడైతు అరక్కర కొలంగాలి, నువ్వు విశాలమైన సముద్రానికి మధ్యలో ఒక సేతుబంధం నిర్మాణం చేసి అందరూ దాని మీద నుంచి వెళ్ళి కడలై అడైతు అరక్కరు కులంగళై మొత్తం సెత్తు, పూర్ణముగా రాక్షస కులం అన్నిటిని కూడా రామావతారంలో సేతుబంధనం చేసి వెళ్ళి నువ్వు రాక్షస అందరినీ సంహారం చేసి గెలిచి ఇలంగయ్యై పూసలాకియ సేవగా మొత్తం లంకా నగరాన్ని ధ్వంసం చేసి ఏమి మిగలకుండా చేసిన వాడు నువ్వు. ఎమ్మయ్యవాది, రాక్షసుల దగ్గర ప్రవేశించవలసిన ఆ ప్రభావం అంతా మేము చిన్న పిల్లలం, మా దగ్గరికి చూపించకు, మేము ఇంకా ఏమి తెలియదు నాకు. పెద్ద పెద్ద వాళ్ళతో చేయాల్సిన కష్టాలు మేము చిన్న చిన్న ముత్తిలాద పిల్లలు, అలాంటి మా చిన్న వాళ్ళ దగ్గర మీ ప్రభావం చూపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టకు అని ప్రార్థిస్తున్నారు. దెన్ వేదనంగా అరివారుగలోడు
భేదము నన్ను మంచిది చెడ్డది పెద్ద చిన్న ఇవి తేడా తెలిసిన వాడితోటి ఇవై పేషనాల్ పెరిజెన్స్ ఇవి ఏదైనా మాట్లాడితే అది బాగుంటుంది, అర్థమవుతుంది. కానీ యాదుమొన్న అరియాద పిల్లలు, మేము ఏమి తెలియని పిల్లలు. ఇవై పేషనాల్ పెరిజెన్స్ పెద్దవాళ్ళతో వేదాంతము ఏది చిత్త ఇల్లు ఇది పెద్ద ఇల్లా అవా శాశ్వతమా శాశ్వతం లేదా అవన్నీ వేదాంత వాక్యం. అవన్నీ వేదాంతం చదివిన వాళ్ళతో మాట్లాడితే అర్థమవుతుంది. మేము యాదుమొన్న అరియాద పిల్లలం, చిన్నపిల్లలం, మాకేమి తెలీదు. నీ వెళ్ళిందని భయం మమ్మల్ని వచ్చి మా ఇల్లు కట్టుకుంటే దాన్ని ధ్వంసం చేస్తే ఎలాగా? ఇదే మాకేం తెలుసు? మోక్షము పరమపదము శాశ్వతమైన ఇల్లు ఏమిస్తాడు నువ్వేమని నాకేం తెలుసు? మేము చిన్నపిల్లలం ఆడుకుంటున్నాం. మా దగ్గరికి వచ్చి నువ్వు చేస్తే ఏం ప్రయోజనం? ఎమ్మాయిని నీ నలింది అని భయం చెయ్యకు. అలాగా ఓదమా కడల్వన్నా మంచి ఓదం సప్పుడుతో ఉండేటువంటి పెద్ద సముద్రం లాంటి వర్ణం కలిగిన స్వామి. మనవాటి మారుడు చూడరు. నీ ఒక దివ్య పత్నిలను శ్రీదేవి భూదేవి నీలాదేవి మొదలైన అమ్మవార్లు అనేక మంది పత్నులతో కూడిన స్వామి నువ్వు సేదుబంధం తెరుతున్నాయి. మనవాటి మాడుడు చూడరం సేదుబంధం తెరుతున్నాయి. నువ్వు మనవాటి నీకు కావాల్సిన వాళ్ళు మీ బంధుమిత్రులు వానరులు అందరితో పాటు వెళ్ళి చేతిలో ఒక బంధం చేసి ఒక తెరుతినాయ్ మంచిగా అందరినీ ఉద్ధరింపచేశావు. నువ్వు అందరు సహాయం తీసుకొని అందరూ ఒక అనుగ్రహం పొంది అందరినీ ఉద్ధరింపచేసావు. మా దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు? ఎంగల్ సిత్తిల్ వంది శరీరం, ఇక్కడేమో పాలం కట్టావు, మేమేమో కట్టుకున్న ఇళ్ళని నువ్వు ధ్వంసం చేస్తున్నావు. అలా చెయ్యకు స్వామి అని ఆ వృత్తాంతం చెప్పి ప్రార్థిస్తున్నారు. తర్వాత వట్టవాయ్ సిరుదయోడు సిరు సులహం మనలం కొండు ఇట్టమా విளையாடுவோம். మేమేం చేస్తున్నాము? వట్టవాయ్ చిరుదోదయోడు చిన్న చిన్న నోరు, అలాగ రౌండ్గా ఉండేటువంటి నోరు కలిగిన చిన్న పాత్రము లేదా ఆడుకునే బొమ్మలు సిరుదోదయోడు. దాంట్లో ఏం చేస్తున్నాం? సిరు సులహం మనలం కొండు. సులగు అని ఆ ధాన్యములను అలాగ ధాన్యము క్లీన్ చేయడానికి చేసే ఒక సాధనం, ఒక పాత్రం. దాంతో అలా బియ్యము అవన్నీ కూడా చేస్తే అందులో మట్టి రాళ్ళు ఇవి సపరేట్గా వస్తుంది. అలాగ ప్రాసెసింగ్ చేస్తారు, దాన్ని సులగు అంటారు. ఇట్టమా సిరు సులహం మనలం కొండు. మట్టి తీసుకొని అదే ఒక పాత్రము తీసుకొని మేము మెల్లిగా వంట చేసుకొని పెరుమాళికి నివేదించి తలిగి చేసుకొని పిల్లలు ఆడుకుంటారు కదా, అవి చెప్తున్నారు. రౌండ్ పాత్రములు పెట్టుకొని చిన్న చిన్న సులగు పెట్టుకొని మట్టి పెట్టుకొని మేము ఇట్టమా విளையாடுவோம். మాకు ఏది ఇష్టమో ఆ ఆటలు ఆడుకుంటున్నాం. మమ్మల్ని వచ్చి చిత్తిరీడడితన్ భయం, ఈ ఇళ్ళని మేము ఆడుకుంటున్న మమ్మల్ని నువ్వు ఇబ్బందిస్తే నీకేం ప్రయోజనం? తొట్టుదైతే నలియేలు కండాయ్. నువ్వు ఇలా చెయ్యకు, తొట్టుదైతే నలియేలు. మా వస్తువులని మా ఇళ్ళను ఇలా ముట్టుకొని ధ్వంసం చేసి ఇలా అంతంతా చెయ్యకు, నలియేలు ఇబ్బంది ఇవ్వకు. చూడ చక్రం కయ్యలేంది నా, నువ్వు చేతిలో ప్రకాశమైన చక్రములను ధరించి ఉన్నావు స్వామి. కట్టియం కైతాల్ ఇన్నామై అరిదియే కడల్ వన్ననే. చేతిలో నువ్వు ఎంత గొప్పవాడో, ఎంత డిసిప్లిన్గా ఉండవలసిన వాడు. కట్టియం కైతాల్ ఇన్నామే, చేతిలో సుదర్శన పాంచజన్యములను మొదలైనవి రక్షణార్థం చేతిలో ఎప్పుడు పెట్టుకున్న నువ్వు ఇంకా నీ బాధ్యత ఏంటో, నీ పని ఏంటో, నీ ఒక ప్రవర్తన ఏంటో ఇంకా తెలుసుకోకుండా ఉన్నావే. కట్టియం కైతాల్ ఇన్నామై అరిదియే, చెయ్యకూడనివి భక్తులను మమ్మల్ని బాలకులను హింసించకూడదు, కష్టపెట్టకూడదు. అజ్ఞానులను ఏమి చెయ్యకూడదనే జ్ఞానం ఇంకా నువ్వు తెలుసుకోలేదు. ఇన్నామై అరిదియే కైతాల్ ఇన్నామే, మా చాతకానితనం ఏంటో అది ఇంకా నువ్వు తెలుసుకోలేదే స్వామి అని బాధపడుతున్నారు. చక్కగా ముత్తత్తోడు పుగుందు నిన్ముఖం కాటి పున్మురువలసేది. ఏం చేస్తున్నావు? లోపల ముత్తం అంటే వరాండాతో సగం లోపలికి ప్రవేశించి నిన్ముఖం కాటి, నీ ముఖము చంద్రము లాంటి ముఖములను చూపించి పొన్మురువలసేది ఒక మంచి ఒక స్మైలింగ్ ఒకటి ఇస్తున్నాడు. అది చేసి చిత్తులోడంగల్ సిందయం సిరైక కడవయో. ఇలాగా ఒక నవ్వేసరికి అందరికి బుద్ధి బెదిలించిపోయింది. అయ్యో మమ్మల్ని చంపుతున్నాడు ఈ చూపు చూసి నెమ్మదిగా ఉండలేకపోతున్నాము. మా ఇంటితో పాటు మేము కట్టిన చిన్న చిన్న ఇల్లు మాత్రం కాదు, మమ్మల్ని కూడా
వీడు ధ్వంసం చేస్తున్నారు. చిత్తిలోడు ఎంగల్ సిందయం సిదైక కడవయో, మా బుద్ధిని కూడా వీరు నాశనం చేస్తున్నారు, బంధిస్తున్నారు, బెదిలింప చేస్తున్నారు అని బుద్ధి బెదిలించిన దాన్ని ఆ స్వామిని చూస్తే ఉన్న ఆనందాన్ని చెప్తున్నారు. సిదైక కడవయో గోవింద ముత్త మన్నిడం దావి, నువ్వు భూలోకమంతా కూడా ఒక పాదంలో ఒలిచి ఇంకా విన్నురని అలందుకొండా, ఆకాశం వరకు నీ కాలు పెంచి త్రివిక్రమావతారం ఎత్తి మొత్తంలో ఒలుచుకున్నావు. విన్నురని అలందుకొండాయి, నువ్వు ఎమ్మైపత్తి మెయిప్పిన కిట్టకాల్, అలాంటి పెద్ద పెద్ద వైభవం చేసిన స్వామి నువ్వు. ఈ చిన్నపిల్లల మేము ఆడుకుంటూ ఎమ్మైపత్తి మాతో పాటు మెయిప్పిన కిట్టకాల్, మాతో ఆడుకుంటూ మమ్మల్ని ముట్టుకుంటూ మమ్మల్ని హింసిస్తూ మా ఒక చిన్నపిల్లల్లాగా, అంత పెద్దవాడు చిన్న చిన్న పిల్లలతో ఆడుకోవచ్చా, వయసు పెద్ద అయింది పో అంటారు కదా, అలాగ మెయిప్పిన కిట్టక్క మమ్మల్తో ఆడుకొని మమ్మల్ని బెదలింపచేసి మమ్మల్ని వశీకరణం చేసి ఆనందింపచేసి నువ్వు ఇలా చేస్తున్నావు. ఇలా చేస్తే ఇంత పక్కం నిన్నవారు ఎన్ సొల్లారు, ఇటువైపు నించున్న వాళ్ళ పెద్దలంతా నవ్వరు, ఏమంటారు, చిన్నపిల్లలతో ఆడుతున్నారు బుద్ధి లేక, వాళ్ళలో చిన్నపిల్లలు ఆడుకుంటుంటే వీరికేంటి ఇంత పెద్దవాడు అని అన్నరా? ఋషులు మునిలు భాగవతులందరూ ఆ దేవతలందరూ నిన్ను ఏమన్నరా? నువ్వు ఇలాగ పెద్దవాడైన వాడు చిన్నపిల్లలు మాతో వచ్చి ఆడుతున్నావే అని ఆశ్చర్యపడి ఎన్ సొల్లార్ అని అని ఇవన్నీ కూడా ఒక అనుభవం జరిగి స్వామిని ప్రార్థిస్తున్నారు. ఈ స్వామి నువ్వు శ్రీదేవాయ్ అమృతముండాయ్, సీతాదేవి నోట్లో ఉండేటువంటి అమృతములను నువ్వు తాగినవాడు, అంటే చుంబనం ఇచ్చినవాడు. చక్కగా శ్రీదేవాయ్ అమృతముండాయ్, రామావతారంలో సీతాదేవితో ఆనందంగా ఉన్న స్వామి నువ్వు. ఎంగల్ సిత్తుల్ని చదివేలేను, అటువంటి నువ్వు వచ్చి మా ఇంటిని వచ్చి చిన్న చిన్న మట్టితో కట్టుకున్న మా ఇళ్ళని ఇలా ధ్వంసం చెయ్యకు అని. ఈ ఒక చిన్న వాడు ఇల్లు కట్టుకున్నారు, చిన్న ఇల్లు, దాన్ని వాడు ధ్వంసం చేస్తున్నాడు. అయ్యా అలా చెయ్యకు అని చెప్పకుండా దానికి పెద్ద 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 మాటలు అంటున్నారు. రామాయణం చెప్తున్నారు, వామనావతారం చెప్తున్నారు, త్రివిక్రమావతారం చెప్తున్నారు, రామాయణం చెప్తున్నారు, అన్ని పెద్ద పెద్ద విషయాలు చెప్తున్నారు. అందువల్ల అంత వైభవం. చిత్తల్లి సిరియలని వీధివాయి విளையாடும், వీధులలో ఆడుకుంటూ ఉండేటువంటి ఆయర్ సిరిమియర్ మళలై చొల్లై. అమ్మ చెప్పిందంతా కూడా చిన్న చిన్న పిల్లలు గోపికలు చెప్పిన మళలై చొల్లై. మళలై చొల్లై అంటే బేబీ మాటలు. చిన్న చిన్న పిల్ల అద్దం లేదు కానీ ఆనందం ఇస్తుంది, చాలా సంతోషం కలింపచేస్తుంది చిన్నపిల్లల మాటలు. అలాగే మళలై చొల్లంటారు. వేదవాయ్ తొలిలారుగల్వాల్, ఆ చాయర్ సిరిమియర్ మళలై చొల్లై. చిన్నపిల్లలు చేసిన మాటని నేనేం చేస్తున్నాను, వేదవాయ్ తొలిలారుగల్వాల్, వేదాధ్యయనము చేయడమే తన జీవితంగా ఉండేటువంటి పెద్ద భావదోత్తములు నిత్యవాసం చేస్తున్న విల్లిపుత్తూర్మన్ వెట్టు చిత్తంతన్, శివిల్లిపుత్తూరుకు చేరిన వెట్రుచిత్తుల వారు ఒక కుమార్తె అయిన కోదైవాయ్ తమిళ్ వెళ్ళవారు. గోదాదేవి అయిన నా వాయ్ నోటి నుంచి వచ్చిన ఈ దివ్య తమిళ్ పాసురంలో ఉన్న ఈ పాసురములను, తమిళ్ భాషలో ఉన్న ఈ పాసురములను అనుసంధానం చేసేవారు. కోదైవాయ్ తమిళ్ వెళ్ళవారు. ఏమవుతారు అనుసంధానం చేస్తే? కొరైవింద్రి వైగుంధం చేరువరే. ఎలాంటి లోటుపాటు లేకుండా, ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఈ ఇహలోకంలో ఉండేటువంటి లోటు అంటే ఇల్లు బాగుంది, బాగా కట్టుకున్నారు, అయినా బాగాలేదనుకో, ఏదో ఒకటి నచ్చదు, కానీ అలాంటి ప్రాబ్లం అక్కడ ఉంటుంది. అలాగా ఏది అనుకున్నా ఈ లోకంలో ఉన్న కొరత అన్ని కూడా లేకుండా వైకుంఠానికి చేరుకుని, ఏ కొరత లేకుండా మంచిగా జీవించి స్వామి శ్రీవైకుంఠంకి చేరుకొని ఆనందిస్తారని భగవత్ సారూప్యం సామీప్యం సాయుధ్యం మనకు లభిస్తుంది అని మంగళాశాసనం చేస్తున్నారు చక్కగా. ఇది గోదాదేవి 10 పాసురాలు. ఓకేనా? శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే విష్ణు చిత్తార్య మనోనందన హేరవే నందన నందన సుందర్యే గోదాయే నిత్యమంగళం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.